అజాక్స్ని యూజ్ చేసి ఎలా మీ యొక్క డేటా జేఎస్ఎన్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ని ఎలా డిస్ప్లే చేయాలి, ఒక టెక్స్ట్ని ఎలా డిస్ప్లే చేయాలో నేర్చుకున్నారు. సో ఈరోజు మనం టెక్స్ట్ దాంతోపాటు ఇమేజెస్ని ఎలా డిస్ప్లే చేయాలి, ప్లస్ దాంతోపాటు ఒక కాన్సెప్ట్ వాటిని తీసుకొని వచ్చి ఒక సింపుల్ యాడ్ టు కార్ట్ లాగా ఎలిమెంట్స్ అనేవి చేయాలి. నేను కొన్ని చూపెడతాను. మీ ప్రాక్టీస్లో మాత్రం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ. సార్ యాక్చువల్లీ ఎస్టర్డే నా కనెక్షన్ లాస్ట్ అయిపోయింది సార్. కొంచెం మీరు ఎస్టర్డే క్లాస్ రీక్యాప్ చేస్తారా సార్? ఆల్రెడీ వీడియో పెట్టేసాను కదా. ఓకే సార్, వీడియో లింక్ షేర్ చేస్తే నేను వింటాను. థ్యాంక్ యూ. షేర్ చేశాను మీకు నిన్న గ్రూప్లో. ఓకే సార్. సో HTML ఎలిమెంట్స్తో పాటు అంటే మీ యొక్క HTML ఎలిమెంట్స్ విత్ దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ జామ్ సర్వర్ లోపల HTDocsలో నేను మీకు ఒక ఫైల్ ఇస్తాను. ఇచ్చిన ఫైల్ని ఇందులో పేస్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీకు నచ్చితే, లేకపోతే ఒకే దానిపైన మీరు తీసుకోవచ్చు కదా. ఇవ్వాలి HTDocs లోపల ఉండాలి. HTDocs లోపల మీరు ఏదైతే ఫోల్డర్ తీసుకుంటారో అప్పుడు నెక్స్ట్ అపాచీ అండ్ MySQL రెండు స్టార్ట్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత అప్ టు మీరు ఇక్కడ HTDocs వరకు లోకల్ పోస్ట్ అని రాస్తాం. తర్వాత ఫోల్డర్స్ ఏమవుతున్నాయో ఆ ఫోల్డర్ నేమ్ / ఫైల్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ HTDocs బ్యాచ్ 35 అని ఉంది 1.php ఈ ఫైల్ని రీడ్ డౌన్ చేయాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ లోకల్ హోస్ట్ HTDocs ఏదైతే ఉందో అక్కడి వరకు మనం లోకల్ హోస్ట్ అనేది తీసుకుంటాం. తర్వాత అయిపోయి 1.page ఓకే. సో అలా మీకు సంబంధించిన ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అక్కడ డిస్ప్లే అంటే డేటా రెస్పాన్స్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఈ వచ్చిన రెస్పాన్స్ని ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా ఒక ఇమేజ్ ఒక పాత్ అనేది మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ దానికి సంబంధించిన టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అడిషనల్గా కొన్ని ఫీల్డ్స్ అనేవి యాడ్ చేసుకొని చేయాలి. ఓకే, ఈ PHP ఫైల్ కూడా మీకు చూపెడుతున్నా, ఒకసారి చూడండి. జస్ట్ సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది, ఏం పెద్దగా మీరు రావాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఎలాగైతే జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ ఉన్నాయో సేమ్ అలానే PHPలో కూడా వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్ని ఫస్ట్ డాలర్ అని తీసుకుంటాం. మనం అక్కడ వేరే రాస్తాం కదా, ఇక్కడ డాలర్ అనే సింబల్ ఫస్ట్ రాస్తాం. దాని లోపల ఒక JSON స్ట్రింగ్, మీరు ఆల్రెడీ ఇంతకుముందు JSON స్ట్రింగ్ అనేది వేరియబుల్ స్టోర్ చేసుకున్నారు. సేమ్ అలానే PHPలో వాటిని స్టోర్ చేస్తాం ప్రస్తుతానికి. సో దాన్ని ఎక్కువ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మనం ఎలాగైతే డాక్యుమెంట్ ఆఫ్ రైట్ ఇన్నర్ HTML యూజ్ చేస్తే మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుందా లేదు, సేమ్ అలానే ఎక్కువలో రాస్తే ఏమవుతుందంటే అది మీకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఈ టెక్స్ట్నే మనం రిటర్న్ చేస్తున్నాం, అంటే ఈ ఎక్కువలో ఏదైతే ఉందో అదే మనకు రిటర్న్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఈ JSON ఫస్ట్ ఇందులో తీసుకోండి. ఓకే, సో ఈ హెడర్ యాక్సెస్ కంట్రోల్ ఆర్జిన్ ఎందుకు ఇస్తున్నామంటే, ఒకవేళ ఇది లేదనుకోండి, మీ యొక్క URL ఏదైతే ఉందో అది యాక్చువల్గా గెట్ చేస్తున్నప్పుడు యాక్సెస్ డినైడ్ అని వస్తుంది, అంటే క్రాస్ పాలసీ యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఈ రెండు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఇప్పుడు జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ అనేది వచ్చాను. ఫస్ట్ సేవ్ అవర్ ప్రోగ్రామ్. మీ యొక్క జావా స్క్రిప్ట్ సంబంధించిన ఏదైతే ఉందో వాటిని నార్మల్ ఇంతకుముందు ఎక్కడైతే ప్రాక్టీస్ చేసుకుంటారో అక్కడే తీసుకుంటాం. ఓన్లీ PHP స్క్రిప్ట్ ఒకటి మాత్రమే HTDocsలో మీరు సేవ్ చేసుకోండి. ఓకే, జావా స్క్రిప్ట్లో ఫైల్ని సేవ్ చేస్తాం. Ajax with cards .html all files.
డాక్ టైప్, root type is an HTML, body. సో ఈ బాడీ ఏదైతుందో ఆ బాడీ లోపల ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటాం. స్క్రిప్ట్ ట్యాగ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. క్లోజ్ ఓవర్. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. ఇక్కడ ఏదైతే మీ యొక్క టైప్ స్క్రిప్ట్ ఉందో ఈ టైప్ స్క్రిప్ట్ లోపల ఫస్ట్ మనం ఆ డేటా అనేది గెట్ చేసుకోవాలి. అంటే ఏపీఐలో ఏదైతే డేటా ఉందో ఆ ఉన్న డేటా ఫస్ట్ గెట్ చేసుకోవాలి. అంటే ఈ యొక్క రెస్పాన్స్ మనం ఫస్ట్ గెట్ చేసుకోవాలి. మనకి ఏమి ఉండాలి, ఫస్ట్ దేని యొక్క ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు XML HTTP యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వే HTTP ఈజ్ ఈక్వల్ టు న్యూ XML HTTP రిక్వెస్ట్. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, కనెక్షన్ ఓపెన్. ఏదైతే మీ యొక్క URL ఉందో ఆ URL ఓపెన్ చేయాలి. దీనిలో ఏమేమి పాస్ చేయాలి, 2 పారామీటర్స్ మీరు పాస్ చేసుకోవాలి. ఒకటి HTTPకి సంబంధించిన మెథడ్, దాని యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్ అంటే విత్ ఇన్ డబుల్ క్వోట్స్లో రాస్తాం. నెక్స్ట్ either URL ఆర్ యువర్ API, అది కూడా ఏ టైప్లో ఉండాలి, స్ట్రింగ్ టైప్. అంటే దాన్ని కూడా మనం విత్ ఇన్ డబుల్ క్వోట్స్లోనే రాసుకుంటాం. HTTP ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నారో ఆ రిఫరెన్స్ నేమ్ తీసుకోవాలి. డాట్ ఓపెన్. ఓకే, సో ఇక్కడ మనం గెట్ని యూజ్ చేస్తాం, ఎందుకు సర్వర్ నుంచి డేటా అనేది రీట్రైవ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ విత్ ఇన్ డబుల్ క్వోట్స్ లోపల మీరు ఏదైతే URL కాల్ చేయాలనుకుంటున్నారో ఆ URL అనేది కాల్ చేస్తారు. ఓకే, సో ఒకసారి ఆ URL అనేది కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ సెండ్ HTTP డాట్ సెండ్. అప్పుడు మీ యొక్క బ్రౌజర్కి వెళ్ళి మీ యొక్క సర్వర్తో కనెక్ట్ చేయని ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. సెండ్ అయిన తర్వాత ఇందులోంచి మనకు రిజల్ట్ అనేది రావాలి. సో ఆ రిజల్ట్ అనేది ఎప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అని అంటే రెడీ స్టేట్ ఎప్పుడైతే 4 ఉండాలి అండ్ URL యొక్క స్టేటస్ ఎప్పుడు కూడా 200 ఉండాలి. అప్పుడు మనకు కరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది. వాటిని చెక్ చేయడం కోసం ఫస్ట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ని యూజ్ చేస్తుంది. ఆన్ రెడీ స్టేట్ చేంజ్. ఈ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఏం చేస్తుంది, దీని లోపల ఒక ఫంక్షన్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ యొక్క ఫంక్షన్ అనేది రిపీట్ అవుతుంది, ఆటోమేటిక్గా రిపీట్ అవుతుంది. దేన్ని అప్డేట్ చేస్తూ, దాని యొక్క రెడీ స్టేట్ని అప్డేట్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి రెడీ స్టేట్ని అప్డేట్ చేస్తుంది కాబట్టి రెడీ స్టేట్ని చెక్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మీ యొక్క రెడీ స్టేట్ రెడీ స్టేట్ సో ఎప్పుడైతే రెడీ స్టేట్ అనేది ఈక్వల్ టు 4 అండ్ దిస్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, దాని యొక్క రెడీ స్టేట్ అనేది 400 ఉండాలి, 4 ఉండాలి, స్టేటస్ అనేది 200. అప్పుడు మనకు కరెక్ట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. వచ్చిన రెస్పాన్స్ని ఫస్ట్ కన్సోల్లో ఒకసారి ప్రింట్ చేసుకుంటాం, అంటే డీబగ్ చేస్తాం, చెక్ చేసుకుంటాం అసలు డేటా అనేది వస్తుందా లేదా. ఓకే, సో రిజల్ట్ ఎక్కడ వస్తుంది మనకు, రెస్పాన్స్ టెక్స్ట్లో కానీ రెస్పాన్స్ XMLలో కానీ వస్తుంది. సో మనకు ఇప్పుడు టెక్స్టే కావాలి కాబట్టి రెస్పాన్స్ టెక్స్ట్ అని తీసుకుంటాం. ఒకసారి రన్ చేద్దాం. సో కన్సోల్లో తీసుకున్నాం కాబట్టి మనకు డిస్ప్లే అయితే కన్సోల్ నుండి డిస్ప్లే అవుతుంది, వెబ్సైట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది.
లైన్ నెంబర్ 18. ఓకే, ఇక్కడ పి అనేది మిస్ అయింది. కన్సోల్. ఆండ్రాయిడ్ స్టేట్ చేంజ్లో డైరెక్ట్ తీసుకుంటున్నాం, హెచ్టిపిపి అని తీసుకోవాలి. ఓకే, సో హెచ్టిపిపి రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఆ రిఫరెన్స్ నేమ్ ఆండ్రాయిడ్ స్టేట్ చేంజ్. సార్ మీ స్క్రీన్ షేర్ అవ్వలేదు. హలో, So your screen is not visible. Your screen is not visible, sir. ఎప్పటి నుంచి? ఇప్పుడే సార్. ఎవరైనా స్క్రీన్ ఓపెన్ చేశారా మీ దాంట్లో జాయిన్ అయ్యి? మీ కనెక్షన్ లాస్ట్ అయింది సార్. ఎక్కడి వరకు విన్నారు? ఈ ఆండ్రాయిడ్ స్టేట్ చేంజ్ ఉన్నారా? If సో ఇఫ్ వరకు ఓకే, సో ఇఫ్ని యూజ్ చేసి దిస్ డాట్ దాని యొక్క రెడీ స్టేట్ ఏదైతే ఉందో ఆ యొక్క రెడీ స్టేట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మీ యొక్క సర్వర్లో ఏదైతే ఉందో రెస్పాన్సెస్ మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. 0 ఉంటే అసలు కనెక్షన్ ఇన్స్టలైజ్ అవ్వాలంటే, సో 3 ఉంటే ప్రాసెస్ అవుతుంది, 4 ఉంటే అప్పుడు మీ యొక్క రిక్వెస్ట్ ఫుల్ఫిల్స్ కంప్లీట్ అయ్యి అందులోంచి డేటా అనేది మనకు వస్తుంది. అంటే ఎప్పుడైతే మీ యొక్క రెడీ స్టేట్ అనేది 4 ఉంటుందో అప్పుడే మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. కాబట్టి =4. అంటే దిస్ డాట్ స్టేటస్ 200 ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మీరు ఇస్తున్న ఈ URL కరెక్ట్గా ఉంటే ఓకే 200 రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు మనం దీన్ని తీసుకోవాలి. రిజల్ట్ మనకి ఎక్కడ వస్తుంది? దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్లో మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది తీసుకోండి. దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్. ఓకే, సేమ్ మీ యొక్క ప్రోగ్రామ్ ఏదైతుందో దాన్ని ఫస్ట్ రీప్లేస్ చేసి ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి ఆ డేటా అనేది వస్తుందా. ఓకే, సో మనకు డేటా అనేది ఒక అరే ఫార్మాట్లో వస్తుంది, జేసన్ అరే. ఈ జేసన్ అరేని మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. అసలు ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్లో డాక్1 అనేది ఉందా లేదా, డాక్2 అనేది ఉందా లేదా, డాక్3 అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీ యొక్క జావా స్క్రిప్ట్ ఓపెన్ చేసి ఇందులో ఫస్ట్ ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఏదైతే మీ యొక్క ఇమేజెస్ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లో ఖచ్చితంగా ఇమేజెస్ అనేవి ఉన్నాయి కదా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, డాక్1, డాక్2, డాక్3 ఆ ఇమేజెస్ అనేవి అక్కడ మీకు డిస్ప్లే ఉన్నాయి. సెట్ చేసుకోండి ఫస్ట్, లేకపోతే ఒకవేళ యాడ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఇప్పుడు నార్మల్గా మనం HTMLలో ఒక ఇమేజ్ డిస్ప్లే చేయాలంటే ఏ ట్యాగ్ మనకు కావాలి? ఇమేజ్ సోర్స్. అంటే మీకు ఒక IMG ట్యాగ్ అనేది కావాలి, అంతేనా? ఒక ఇమేజ్ ట్యాగ్ అనేది మీరు తీసుకుంటారు. ఆ ఇమేజ్ ట్యాగ్తో డిస్ప్లే చేస్తాం. IMG దాంట్లో ఏముంటుంది? SRC. ఇక్కడ మీ ఇమేజ్ యొక్క పాత్ అనేది మెన్షన్ చేస్తాం, అంతేనా? ఆ మెన్షన్ చేసిన పాత్ని బట్టి మనకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ డేటా JSON నుంచి వచ్చిన దాన్ని సెట్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చే డేటా ఒకటి డైనమిక్గా రావాలి. ఓకే, సో దానికోసం మనం ఫస్ట్ ఏదైతే మనకు రెస్పాన్స్ వస్తుందో దాన్ని దేనికి కన్వర్ట్ చేసుకోవాలి? కన్వర్ట్ ఇంటూ JSON ఆబ్జెక్ట్.
జేసన్ ఆబ్జెక్ట్ కిందకి మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటారు? ఏమి యూజ్ చేస్తే జేసన్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ అవుతుంది? బేర్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు జేసన్ డాట్ మీకు వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ని దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్. ఓకే, దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్ అని తీసుకుంటాం. సేమ్ అప్పుడు ఏమైపోతుంది? ఏదైతే మీ యొక్క రెస్పాన్స్ ఉందో ఆ రెస్పాన్స్ అంతా కూడా అక్కడ అంటే అదంతా కూడా రెస్పాన్స్ అంతా కూడా జేసన్ ఆబ్జెక్ట్ని కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్నది మనం తీసుకున్నది అరే. అరే యూజ్ చేయాలంటే మళ్ళీ మనం రిపీట్ చేయడానికి ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం. ఫర్ లూప్ ఓకే లెట్ ఇమేజ్ ఈజ్ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? మీకు ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఇమేజెస్లో నుంచి ఇండివిజువల్ ఇమేజెస్ సపరేట్ చేస్తాం ఇమేజెస్. ఇప్పుడు ఆ ఇమేజ్ యొక్క పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ ఎలా వస్తుంది మనకి? ఇక్కడ మీరు తీసుకున్న పాత్ ఇమేజ్ నేమ్లో ఉంది, అంతేనా? ఇమేజెస్ క్లాస్ పాత్. ఆ పాత్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఒక HTML ఎలిమెంట్కి సెట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నామో ఇక్కడ వచ్చే పాత్ ఏదైతే ఉందో అది మీరు డైనమిక్గా సెట్ చేయాలి ఒక ఇమేజ్కి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డివ్ ట్యాగ్ అనేది ఇందులో తీసుకుంటున్నారు, ఆ డేటా అంతా కూడా దానికి సెట్ చేస్తున్నారు అని అనుకుంటారు. డివ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు దీనికి సెట్ చేయాలి. ఆ డేటా ఇమేజెస్ అన్నీ కూడా దీనికి సెట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలి? ఆ యొక్క ఎలిమెంట్ని ఫస్ట్ మనం గెట్ చేసుకోవాలి. గెట్ ద న్యూ ట్యాగ్ div tag is equal to document dot get element by id. ఇక్కడ ఆ ఐడి యొక్క నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. ఐడి యొక్క నేమ్ ఏంటి? 1 అనేది మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ సో డాక్యుమెంట్ డాట్ ఇమేజ్ అనేది వచ్చేసి ఇప్పుడు మీకు స్ట్రింగ్ కాన్కాటినేషన్ కూడా కావాలి. ఓకే, సో యాడింగ్ స్ట్రింగ్ యాడింగ్ అని ఇస్తున్నాం. అలా మీ యొక్క HTML ఎలిమెంట్స్ని ఇమేజెస్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఇమేజ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏంటి మీకు గుర్తుందా? స్ట్రింగ్ కాన్కాటినేషన్ ప్లస్ అసైన్మెంట్ అంటే ఎలిమెంట్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది? ఏదైతే మీరు ఈక్వల్ తర్వాత ఇస్తున్నారో అది ఎలిమెంట్స్కి యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఇమేజ్ కావాలి మనకు. ఇప్పుడు 3 ఇమేజెస్ ఉన్నాయి అంటే లూప్ అనేది రిపీట్ అవుతుంది. రిపీట్ అయ్యే కొద్దీ అది ఎలిమెంట్స్కి యాడ్ అవ్వాలి. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఇమేజ్ ట్యాగ్ అంటే కావాలి, అంతేనా? ఇమేజ్ ట్యాగ్ కావాలి. IMG సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇమేజ్ పాత్ అనేది రావాలి. తీసుకునేటప్పుడు IMG SRC ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చే పాత్ మనకి డైనమిక్గా రావాలి. ఎప్పుడు వస్తుంది మనకు ఆ ఇమేజ్ యొక్క పాత్? అంటే ఏదైతే మీ అరేలో ఒక రిఫరెన్స్ నేమ్ తీసుకున్నారో ఆ రిఫరెన్స్ నేమ్ అంటే అది ఇమేజ్ డాట్ డాట్ ఇమేజ్ నేమ్, అంతేనా? ఇమేజ్ డాట్ ఇమేజ్ నేమ్ ప్లస్ నెక్స్ట్ ఏం అవ్వాలి? మీ యొక్క డివ్ ట్యాగ్ ఏదైతే మీ యొక్క ఇమేజ్ ట్యాగ్ ఉందో ఆ ఇమేజ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. క్లోజ్. ఒకసారి అసలు ఇది ఏమొస్తుంది అనేది కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. కన్సోల్ డాట్లో ఇది ఏంటంటే మనకు ఏమొస్తుంది అని జస్ట్ ఒక ఐడియా తెలుసుకోవడానికి అంతే. ఎలిమెంట్స్ సేమ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో IMG SRC ఇమేజెస్ డాట్
సెకండ్ టైం వచ్చినప్పుడు IMG SRC ఇమేజెస్ ప్లస్ డాటా వస్తుందా? ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతుందా లేదా? సో ఇప్పుడు మీ యొక్క ఎలిమెంట్స్ ఎట్లయితే యాడ్ అవుతుందో ఈ వచ్చిన ఎలిమెంట్స్ని మీ యొక్క డివ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ డివ్ ట్యాగ్ సెట్ చేస్తుంది. ఓకే, సో దీనికి మీ యొక్క HTML ఎలిమెంట్ని ఎక్కడైతే మీరు గెట్ చేస్తుందో దానికి గెట్ చేస్తుంది డివ్ ట్యాగ్. డివ్ ట్యాగ్ ఈ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డివ్ ట్యాగ్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్గా మనకు బాడీలో ఏమేమి చూడండి, ఓన్లీ స్క్రిప్ట్ ట్యాగ్, ఓన్లీ ఒక ఎంటీ డివ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రీప్లేస్ చేయగానే మీ యొక్క బాడీలో ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ అయిపోయాయి డివ్లో, 3 ఇమేజెస్. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఇమేజెస్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండాలనుకుంటున్నారు, ఒకే సైజులో తీసుకోవాలి అనుకుంటున్నారు. ఒక స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి ఒక స్టైల్ ట్యాగ్, స్టైల్ IMG, దానికి ఒక విడ్త్ అనేది ఇస్తాం, 150 పిక్సెల్స్ ఉండాలి. హైట్ ఒక 150 పిక్సెల్స్. ఓకే, సో దాని యొక్క స్పేస్ మార్జిన్ ఎన్ని పిక్సెల్స్ ఉండాలి? డిస్ప్లే అవుతున్న ఇమేజెస్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ ఇమేజెస్తో పాటు టెక్స్ట్ కూడా యాడ్ అవ్వాలి. ఒక కార్డ్ ఫార్మేట్లో దాన్ని డిస్ప్లే చేయాలంటే మీరు ఇలా డిస్ప్లే చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సో అలా డిస్ప్లే చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు జనరల్గా HTMLలో రాసుకునేటప్పుడు ఎలా రాసుకుంటాం? ఒక డివ్లో తీసుకుంటాం, అంతేనా? ఒక కార్డ్ ఫార్మేట్ మనకు కావాలంటే ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాం, దానికి ఏదైనా క్లాస్ నేమ్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా డివ్ కానీ మనం ఒక కార్డ్ షేప్ని స్టైల్స్ని అప్లై చేస్తాం, అంతేనా? ఇలా తీసుకొని ఫస్ట్ దాంట్లో ఏం తీసుకుంటాం? ఒక ఇమేజ్ ట్యాగ్ IMG SRC ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఇమేజ్ పాత్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పాత్ అనేది ఇక్కడ మెన్షన్. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ మీకు ఒక H4 ట్యాగ్ తీసుకుంటారు, అంటే హెడ్డింగ్ ఫార్మేట్లో డిస్ప్లే అవ్వడానికి. ఇక్కడ దానికి సంబంధించిన కంటెంట్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఒక పేరాగ్రాఫ్ లాగా డిస్క్రిప్షన్ అని చూపెట్టాలనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ మీ యొక్క డివ్ ఏదైతుందో ఆ డివ్ అనేది క్లోజ్. సో ఇలా వస్తే మీ యొక్క HTML ఎలిమెంట్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి, అంతేనా? ఏదైతే మీ యొక్క స్టైల్ ట్యాగ్ ఉందో స్టైల్ ట్యాగ్ లోపల స్టైల్స్ అప్లై చేస్తే ఆ స్టైల్ అనేది దీనికి అప్లై అవుతుంది. ఇప్పుడు మనకి కార్డ్ లాగా డిస్ప్లే అవుతుంది, అంతేనా? సో అంటే మీరు ఇప్పుడు రాసేటప్పుడు మీ యొక్క జావా స్క్రిప్ట్ ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఇమేజ్ని ఒకటే తీసుకున్నారు, కన్వర్ట్ చేశారు. దానికి ముందు ఏముండాలి? ఫస్ట్ ఒక డివ్ క్లాస్ కార్డ్ అనేది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మీరు ఈ ఇమేజ్ ట్యాగ్ కంటే ముందు ఒక డివ్ ట్యాగ్ అనేది యాడ్ చేస్తారు. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ కార్డ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏముండాలి? ఇక్కడితో మీకు ఏమవుతుంది? ఒక ఇమేజ్ వరకు వచ్చేసింది, అంటే ఈ ఇక్కడి వరకు వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఏముండాలి? H4 ఓపెన్. ప్లస్ అక్కడ కంటెంట్ అనేది డిస్ప్లే చేయాలి. కంటెంట్ మనకు డైనమిక్గా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడొస్తుంది దాని యొక్క టైటిల్ అనేది? టైటిల్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నేమ్ తీసుకుంటున్నారో
ఆ రిఫరెన్స్ నేమ్ డాట్ టైటిల్, ఓకే, ప్లస్ దాంట్లో H4 ట్యాగ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు మీకు కంప్లీట్ అయింది. అందులో కంటెంట్ కూడా ఆ లూప్ రిపీట్ అయిపోతే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో, ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ పేరాగ్రాఫ్ కావాలి. సో ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ పేరాగ్రాఫ్ ఓపెన్ ప్లస్ ఇమేజ్ డాట్, ఇక్కడ ఏముంది నేమ్, డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ అనేది ప్లస్ మీ యొక్క పేరాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తాం. దాంతోపాటు నెక్స్ట్ ఇంకేం క్లోజ్ అవ్వాలి మనకు, డివ్ ట్యాగ్. ఆ డివ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అదే ఎలిమెంట్స్ ఎలా డిస్ప్లే అవుతున్నాయి ఒకసారి చూడండి. ఒకదాని కింద ఒకటి డిస్ప్లే అవుతున్నాయి. మరి దానికి బార్డర్ రావాలి, ఓకే, అన్నీ ఒకదాని పక్కన ఒకటి రావాలి. అంటే మనం వీటికి సంబంధించి CSS స్టైల్స్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ HTML ఎలిమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ వస్తున్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకుంటాం. ఓకే, టూ ట్యాగ్, దానికి సంబంధించిన క్లాస్ కార్డ్, అందులో 3 ఎలిమెంట్స్ మనకు అనుకున్న ఎలిమెంట్స్ వచ్చాయి. ఇక్కడ 3, నెక్స్ట్ సెకండ్ 3 వచ్చాయి, నెక్స్ట్ థర్డ్ వచ్చా, సేమ్ ఓకే. దాన్ని మనం CSS స్టైల్స్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో క్లాస్ నేమ్ ద్వారా అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డాట్ కార్డ్ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ లోపల బార్డర్ ఎంత ఉండాలి, బార్డర్ అనేది ఒక 2 పిక్సెల్స్ ఉండాలి. ఓకే, సో కలర్ ఏమి ఉండాలి, సో ప్రస్తుతానికి బ్లూ కలర్. నెక్స్ట్ అవి డాటెడ్ లైన్స్ ఉండాలా లేకపోతే ఏమి ఉండాలి, ఓకే, సో సాలిడ్గా ఉండాలా, సాలిడ్. బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, బట్ నాకు ఎగ్జాక్ట్గా అన్నీ ఒకే లైన్లో ఉండాలి, సైజ్ కూడా ఒకటే ఉండాలి. సో అందుకోసం నేను సైజ్ అనేది చూస్ చేస్తున్నాను. విత్ ఒక ఇమేజ్ ఎంత ఇచ్చాను, 150 పిక్సెల్స్. అంటే ఈ యొక్క విడ్త్ కూడా 150 పిక్సెల్స్ కానీ నేను చూపిస్తాను. ఓకే, 150 పిక్సెల్స్ అనేది కరెక్ట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మార్జిన్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉండాలి. సో అప్పుడు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. అప్పుడు అన్నీ కూడా ఏమవుతున్నాయి, మీ యొక్క ఎలిమెంట్స్ ఒకే లైన్లో డిస్ప్లే అవుతాయి. మళ్ళీ వాటికి స్పేస్ అనేది కావాలి. మధ్యలో మార్జిన్ ఒక 5 పిక్సెల్స్. ఓకే, సో మీ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కూడా అలైన్ సెంటర్కి తీసుకోవాలనుకుంటున్నాను. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు దీనికి మీరు మౌస్ ఓవర్స్ అప్లై చేయాలని అనుకుంటున్నాను. దీని దగ్గరకు వచ్చినప్పుడు డిలే. సో జస్ట్ ఏం చేస్తుందంటే క్లాస్ నేమ్ ద్వారా వాటిని అప్లై చేస్తున్నాం కదా, కాబట్టి ఆ క్లాస్ కాలమ్ ఓవర్ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ దానికి సంబంధించిన చూసుకోవాలంటే కార్డ్ కాలమ్. ఓకే, ఏం చేంజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాం. జస్ట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్, టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేస్తాం. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్కి దాని యొక్క టెక్స్ట్ కలర్. ఓకే,
సో ఇప్పుడు ఏం రావద్దు. ప్లస్ ఓకే. సో దీనికి మీరు ఒక యాడ్ టు కార్ట్ బటన్ అనేది అప్లై చేయాలి. చేయొచ్చా? బటన్ యాడ్ చేయొచ్చా? దీనికి బటన్ యాడ్ చేయాలంటే ఎక్కడ యాడ్ చేయాలి? Script. సేమ్ ఈ Script ట్యాగ్ type. లోపల ఒక బటన్ అనేది యాడ్ చేస్తాం. బటన్ ఓకే, యాడ్ టు క్లోజ్ యువర్ బటన్. ఓకే, ఆ బటన్ ఏదైతే బటన్ ఉందో ఆ బటన్కి ఏమైనా డిఫరెంట్ స్టైల్స్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. డిఫరెంట్ కలర్ బటన్, ఓకే. సో బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కలర్ వైట్ ఇవ్వాలి. ఓకే, సో దానికి కార్నర్ కూడా కార్నర్స్ ఏవైతున్నాయో వాటికి రేడియస్ అనేది అప్లై చేస్తాం. బార్డర్ ఏదైతుందో ఆ బార్డర్ యొక్క రేడియస్ ఒక 10 పిక్సెల్స్ సేఫ్ అనేది మనం చేయాలి. ఓకే, యాడ్ టు కార్ట్ బటన్. ఓకే, దానికి ఏదైనా ప్యాడింగ్ బాటంలో కొంచెం దానికి బార్డర్ లైన్కి వస్తుంటే అనిపిస్తుంది. సో ప్యాడింగ్ ఒక 2 పిక్సెల్స్ 5 పిక్సెల్స్. సో మార్జిన్ బాటంలో కూడా కొంచెం మార్జిన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. Sir. ఓకే, సో ఆ మౌస్ ఓవర్ అవుతున్నప్పుడు దీన్ని కూడా మార్చాలనుకుంటున్నారా? మార్చేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు దీన్ని ఓవర్ చూసుకుంటారు, లేకపోతే దాన్ని కార్డ్ క్యాప్ చేయాలి. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకోవాలి. Sir. క్లియర్? అర్థమైందా మీకు? హలో, అర్థమైంది కదా? సార్, ఇది ఒక్కొక్క ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చా? అంటే డిఫరెంట్ కలర్స్. దేనికి? వన్ ఇమేజ్ కి ఒక కలర్, ఇంకో ఇమేజ్ కి ఇంకో కలర్, అట్లా ఇలా టచ్ చేసినప్పుడు గ్రీన్ వస్తుంది కదా సార్. వేరే అంటే ఒక్కొక్క ఇమేజ్ కి వేరే కలర్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మీరు అప్పుడు ఎంత చైల్డ్ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. అట్లా కాదు సార్, హోవర్ కి వస్తుంది కదా సార్, అది చేంజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాము. ఆ ఓవర్ని ఇప్పుడు మీరు ఎంత చైల్డ్ ఎలా సెట్ చేస్తారు? ఇప్పుడు ఈ ఓవర్ ఇచ్చే బదులు మీరు ముందు దానికి ఆ కార్డ్కి ఎంత చైల్డ్ని అప్లై చేయాలి, తర్వాత ఓవర్ ఇవ్వాలి. హలో సార్. సార్ మీ దగ్గర జావా స్క్రిప్ట్ అండ్ అజాక్స్ ది నోట్స్ ఉన్నాయా సార్? మీకు గ్రూప్ ప్రాసెస్ ఉంది కదా, HTML-లో HTML ట్యాగ్స్ లైక్ చేసి మొత్తం పంపించారు కదా, అట్లా ఏమైనా నోట్స్ ఉంటే పంపిస్తారా సార్?
అంటే వాట్సాప్లో టెక్స్ట్లో ఇవి కోర్స్ పెడితే అర్థం అవ్వట్లేదు సార్. లైక్ ఏది దేనికి యూజ్, ఎందుకు ఈ ఫంక్షన్ యూజ్ చేసినాం, అట్లా ఏమైనా నోట్స్ ఉన్నాయా సార్? ఓకే, మొత్తం ఇది పంపిస్తాను. నోట్స్ ఉంటే పంపించండి సార్ మొత్తం. అంటే ఇప్పటి వరకు అయిన క్లాసెస్ అన్ని మేము రివైజ్ చేసుకుంటాం సార్. లైక్ మాక్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయంట సార్. ఓకే. ఓకే సార్. ఎస్క్యూఎల్ది కూడా పంపండి సార్. ఓకే, సో ఇప్పుడు మీరు దీనికి ఎంత చైల్డ్ని యూజ్ చేయాలా అనుకుంటున్నాను మౌస్. ఓకే, ఎలా అప్లై చేస్తాం? ఇంత చైల్డ్. ఓకే, సో ఈవెన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఏం రావట్లేదు. సెకండ్కి వచ్చినప్పుడే వస్తుంది. ఇప్పుడు కూడా ఏం రావాలి. ఒకవేళ మీకు ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఇంకో స్టైల్ అప్లై చేయాలి. అంటే వాటి యొక్క పొజిషన్ ఇచ్చి మీరు చేంజెస్ చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ ఫస్ట్ పొజిషన్ ఉన్న దానికి రావాలి డిఫరెంట్ స్టైల్. ఓకే, వీడికి రావాలి. సేమ్ ఇదే మీరు 2 అని ఇచ్చారు అనుకోండి, 2కి వేరే స్టైల్. అప్పుడు మీరు వేరే అప్లై చేసుకోవాలని అనుకుంటే ఇది 2, దీనికి ఒక ఆరెంజ్ కలర్ వేరే కలర్ వేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ సో ఇక్కడ గ్రీన్ వస్తుంది, ఇక్కడ బ్లూ వస్తుంది. రెండింటికి 2 3 పెట్టలేదు సార్. ఓకే, తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు జేఎస్ఎల్ నుంచి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి అప్లై స్టైల్ అప్లై అలా కూడా మనం రాసుకోవచ్చు. క్లియర్? ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? ఒకసారి షేర్ చేస్తున్నా. అయితే మాకు అవుట్పుట్ ఇలా రాశారు మీరు ఇక్కడ, కానీ అవుట్పుట్ నాకు ఎలా కావాలంటే నేను ఒక ఇమేజ్ మీ గ్రూప్లో షేర్ చేస్తున్నా, ఒకసారి చూడండి. అంటే అట్లీస్ట్ మీరు 10 ప్రోడక్ట్స్ వాటి యొక్క ఆఫర్ ప్రైస్ వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సేమ్ కార్డుకే మినిమం ఒక 10 to 15 ఉండాలి. ప్రోడక్ట్స్ అనేటివి. ఓకే, వాటి కింద యాడ్ టు కార్ట్ బటన్ ప్లస్ విత్ ప్రైస్. ఆఫర్ ప్రైస్ ఉండాలి, నార్మల్ ప్రైస్ ఉండాలి. ఇక్కడ ప్రైజెస్ ఇచ్చేటప్పుడు ఆఫర్ ప్రైస్ ఉండాలి, నార్మల్ ప్రైస్ ఉండాలి. డిస్క్రిప్షన్తో పాటు ఇంకో 2 ఫీల్డ్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఆ డేటా కూడా
జేసన్లోనే మీరు అప్డేట్ చేయాలి. ఫస్ట్ మీరు పిహెచ్పి స్క్రిప్ట్లో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ప్రైజ్ ఆఫ్టర్ ప్రైజ్. ఓకే, సో స్టార్ట్ చేయండి. నేను ఇదంతా మీకు షేర్ చేస్తాను.